కొద్ది రోజుల క్రితం పార్లమెంట్లో రైట్ టు డిస్కనెక్ట్ బిల్లును ప్రవేశపెట్టారు ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే. ఆమె ఆ బిల్లుని ఎందుకు తీసుకొచ్చారో, ఇవాళ హైదరాబాదులో ఎవరైతే టెక్ మహీంద్రా కంపెనీ ముందు ఆందోళన చేస్తున్నారో సాఫ్ట్వేర్ ఇంజనీర్ భావనను చూస్తే ఆ బిల్లుని తీసుకురావాల్సిన అవసరం ఉంది అని గుర్తు చేసింది ఈ సంఘటన. ఇవాళ భావన టెక్ మహీంద్రా కంపెనీ ముందు నిరసన చేస్తూ ఆందోళన చేస్తూ ఎందుకు మీడియా దృష్టిని అంటే ఈ అంశాన్ని ఎందుకు ప్రజల ముందు తీసుకురావాలనుకుంటున్నారంటే, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కొనసాగుతున్న మానసిక వేధింపులను ఆమె ఖచ్చితంగా ప్రజలకు చెప్పాలనుకున్నారు కాబట్టి. ఒకటైతే నిజం, దిస్ ఈజ్ అ వెరీ టాక్సిక్ ఎన్వైరన్మెంట్ ఫర్ ఎస్పెషలీ ఫర్ విమెన్ టు వర్క్. వీళ్ళ లంచ్ సిస్టమ్స్ కూడా చాలా వెరైటీ ఉంటాయి సార్. 3:30కి లంచ్ స్టార్ట్ చేసుకుంటే 13 మెంబర్స్ ఉంటారు. పర్ హెడ్ హాఫ్ అన్ అవర్, 4, 5, 6, 7 లాస్ట్ మెంబర్ అన్నం తినే వరకు 9 o'clock అయిపోతుంది. అంతేకాదు, సమయం సందర్భం లేకుండా అంటే ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండా ఉద్యోగాల్లోంచి తీసేస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీల బాగోతాన్ని బయట పెట్టాలని. టెక్ మహీంద్రా లాంటి అతిపెద్ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీనే ఇంత దారుణానికి దుర్మార్గాలకు పాల్పడుతుంది అంటే ఇంకా చిన్న చిన్న సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల పరిస్థితులు ఏంటి? భావన మాటలు వింటుంటే నిజంగా గుండె రగిలిపోతుందనే చెప్పాలి. గుండె రగిలిపోతుంది చెప్పాలేంటి. భావన కనీసం వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా ఫ్రీడమ్ లేదు అక్కడ అని చెప్తున్నారు. ఒకవేళ వాష్రూమ్కి వెళ్ళొస్తే ఫ్లోర్ మీద గట్టిగా అరుస్తారు, ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు చెప్పకుండా వెళ్ళారని అక్కడే పరువు తీస్తున్నారని భావన చెప్తున్నారు. నేను ఏ కంపెనీలో వాష్రూమ్కి వెళ్తే అడిగి వెళ్ళాలి అని వినలేదు సార్. దిస్ ఈస్ ది ఓన్లీ కంపెనీ వేర్ ఐ హెడ్ విమెన్ వాష్రూమ్కి వెళ్ళాలంటే కూడా చెప్పాలి, ఫ్లోర్ మీద అరుస్తారు. అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో 9 గంటలు ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా, శ్రమ దోపిడీ జరుగుతున్నప్పటికీ కూడా మానసిక ప్రశాంతత లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇప్పటికే అనేక రకమైన ఈ ఇండస్ట్రీ పైన అనేక రకమైన ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగాలు పేరుతో అంటే జీతం ఎక్కువ రావచ్చేమో, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనగానే సంఘంలో గౌరవం ఉండొచ్చేమో, కానీ ఆ ఉద్యోగం చేసే క్రమంలో వాళ్ళు నరకాన్ని అనుభవిస్తున్నారనే అంశాన్ని చాలామంది బయటికి ఒప్పుకోకపోయినా లోపల ఒప్పుకొని తీరుతారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటే ఖచ్చితంగా మీ బాధల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో రాయండి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వేధింపుల పర్వం కొనసాగుతోంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో శ్రమ దోపిడీ కొనసాగుతోంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇప్పుడు చూశారు కదా, అంటే శ్రామికుల హక్కులకు కూడా ఉద్యోగుల హక్కులకు కూడా భంగం కలుగుతుంది. ప్రశ్నించేవాడే లేకుండా పోతున్నారు. ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీ ఒక రాష్ట్రానికి వచ్చి పనిచేస్తుంది అంటే ఆ రాష్ట్రానికే ఒక గొప్ప అనే విధంగా తయారైంది మన పాలకుల విధానం. ఈ సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చి మా రాష్ట్రంలో పనిచేస్తుంది, టెక్ మహీంద్రా వచ్చింది మా రాష్ట్రంలోకి, మైక్రోసాఫ్ట్ వచ్చింది మా రాష్ట్రంలోకి, ఇదొచ్చింది అదొచ్చింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏకంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని మేము ఈ జిల్లాకి ప్రతి జిల్లాకు తీసుకొస్తున్నాం. సాఫ్ట్వేర్ అనే దాన్ని పెద్ద ఒక ఆభరణంలా చూపిస్తూ ప్రభుత్వాలు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వడం, ఆ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో బానిసలుగా మన పిల్లలు పనిచేయడం, బీటెక్ చదవడం మళ్ళీ బానిసలుగా మారిపోయి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేయడం, మానసిక ప్రశాంతత లేకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. అటువంటి సమస్యను ఇవాళ భావనకు వచ్చింది. భావన తన కూతురు ఆరోగ్యం బాగోలేదని సెలవు పెడితే ఏకంగా అఫీషియల్గా లీవ్ ఇచ్చినప్పటికీ కూడా ఆమెను 3 రోజుల తర్వాత తొలగించారని చెప్తున్నారు. భావన కేసును పూర్తిగా పరిశీలించాల్సిన అవసరం కూడా ఇక్కడ ఉంది. కానీ ఈ వేధింపులు అబద్ధం కాదనేది మాత్రం ఇక్కడ రుజువవుతుంది. అందుకనే ఎన్సీపీ ఎంపీ ఎవరైతే బారామతి నియోజకవర్గం నుంచి లోక్సభకి ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే సంవత్సరం క్రితం అనుకుంటా, ఏడాది క్రితమే ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆమె చాలా స్పష్టంగా చెప్పారు. రైట్ టు డిస్కనెక్ట్ అనే బిల్లును తీసుకొచ్చారు. ఈ రైట్ టు డిస్కనెక్ట్ బిల్లులో 2 పాయింట్లను చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఏంటంటే, ఒకవేళ ఏదైనా కంపెనీలో పనిచేస్తే పనిచేసిన 8 గంటల పనిని ముగించుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళని తిరిగి మళ్ళీ ఈమెయిల్స్ రూపంలోనో ఫోన్ కాల్స్ రూపంలో వాళ్ళతో పని చేయించుకుంటూనే ఉన్నారు. వాళ్ళకి తీరిక లేకుండా చేస్తూ వాళ్ళని మానసిక ఒత్తిడికి వాళ్ళ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. ఇలాంటి విధానాల్ని అమలు చేయకుండా
ఖచ్చితంగా ఒక చట్టాన్ని తీసుకురావాలి పార్లమెంట్లో అని చెప్పి ఆమె రైట్ టు డిస్కనెక్ట్ యాక్ట్ని ఆమె ప్రైవేట్ బిల్లు రూపంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు పైన చర్చ జరగలేదు, కానీ ఈ బిల్లు పైన ప్రజల్లో మాత్రం చర్చ జరుగుతుంది, ఉద్యోగుల్లో చర్చ జరుగుతుంది. మీరు కావచ్చు, నేను కావచ్చు, చాలామంది ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యనే ఇది. 8 గంటల పాటు ఉద్యోగం చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఫాలోఅప్లు ఉంటాయి. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఈమెయిల్స్కి సమాధానాలు చెప్పాలి. ఇంటికి వచ్చిన తర్వాత కూడా టీం ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఫోన్కి ఆన్సర్లు చేయాలి. ఇవన్నీ చేస్తూ వాళ్ళ వ్యక్తిగత జీవితం అంతా ఆఫీస్కి ఉద్యోగానికి మాత్రమే పరిమితం అయిపోతుంది. కుటుంబంతో గడిపే ప్రసక్తే లేకుండా పోతుంది. ఇప్పుడు భావన ఎదుర్కొన్నటువంటి సమస్యలే. ఆ 14 days ఆఫ్ టైంలో థ్రెటనింగ్ ఈమెయిల్స్, మిమ్మల్ని మేము జాబ్లోంచి తీసేస్తున్నాం, మీరు రిపోర్ట్ చేయట్లేదు, డిస్కంటిన్యూయేషన్ ఆఫ్ యువర్ వర్క్, వీఆర్ వెరీ సారీ టు లెట్ యూ నో దట్ యువర్ నో మోర్ ఎన్ ఎంప్లాయ్, అలా మెయిల్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. కూతురుకు జ్వరం వస్తే కనీసం డాక్టర్ దగ్గర తీసుకెళ్ళలేని పరిస్థితి. 2 days బ్యాక్ మా పాపకి హెల్త్ బాగాలేదు, స్టమక్ పెయిన్ అది అన్నారు. షీస్ 11 years old. మదర్ ఇన్స్టిక్ట్ ఉంటుంది కదా సార్, ఇంకా కాల్ చేసి పాపకు బాగాలేదు అని మా టీఎల్కి చెప్పాను. చెప్తే అదంతా తెలియదు నాకు, మీరు ఫస్ట్ పైకి వెళ్ళి లాగిన్ చేయండి, నేను నా రీజనల్ మేనేజర్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకుని పంపిస్తాను అని. సరే ఓకే సార్ అని పైకి వెళ్ళే లోపు నాకు ఇంకో కపుల్ ఆఫ్ కాల్స్ వచ్చాయి పాప దగ్గర నుంచి. సో ఐ హ్యాడ్ టు గో. నేను అన్నాను లేదు సార్, నేను ఒకవేళ వెళ్ళిపోయినా ఐ ట్రై టు కంపెన్సేట్ టుమారో, కానీ ప్రామిస్ చేయలేను, ఎందుకంటే ఇంటికెళ్ళే పాప పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. యూజువలీ సాటర్డే సండే నా ఆఫ్ కదా, నేను ఆల్రెడీ కొన్ని స్కెడ్యూల్స్ నేను చూసి చెప్తాను అని చాలా పొలైట్గా ఫోన్ డిస్కనెక్ట్ చేశాను. అండ్ ఐ వెంట్ బ్యాక్ హోమ్, ఐ టేకెన్ కేర్ ఆఫ్ మై డాటర్. కూతురుకు జ్వరం వస్తే కనీసం ఆమెకి కూతురుని దగ్గరుండి చూసుకోలేని పరిస్థితి. అమ్మా నాన్నకి ఆరోగ్య సమస్యలు వస్తే వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్లి మెడిసిన్ ఇప్పించే పరిస్థితి కూడా లేని దుస్థితి తలెత్తుతోంది. ముఖ్యంగా ఈ దుస్థితి ఎక్కువ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కనిపిస్తుంది. ఎందుకంటే వారానికి 2 రోజులు సెలవులు ఇస్తారు, కానీ రోజుకు 9 గంటలు వాళ్ళ చేత పని చేయించుకుంటున్నారు. రోజుకు 9 గంటలు వాళ్ళతో బలవంతంగా పని చేయించుకుంటున్నారు. పని చేయించుకొని వాళ్ళ శ్రమని దోచుకుంటున్నారు అనేది నగ్న సత్యం. చాలామంది ఒప్పుకుంటారో ఒప్పుకోరో పక్కన పెడితే, ఒకవేళ రైట్ టు డిస్కనెక్ట్ యాక్ట్ కనుక ప్రభుత్వం తీసుకొచ్చి ఈ యాక్ట్ని ప్రవేశపెడితే ఖచ్చితంగా 2 పద్ధతులు అమల్లోకి వస్తాయి. ఒకటి, 8 గంటలు లేదా 9 గంటలు ఉద్యోగం పూర్తయిన తర్వాత ఆ ఉద్యోగి ఇంటికి వచ్చిన తర్వాత అతనికి అదనంగా పని చెప్పే అవకాశం ఉండదు. రెండోది వచ్చేసి, ప్రతి కంపెనీ, ఈ బిల్లులో ఇంకో ముఖ్యమైన పాయింట్ చెప్పారు సుప్రియా సూలే గారు, ప్రతి కంపెనీ ఇక నుంచి ఆ కంపెనీలో ఉద్యోగుల సంక్షేమం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా ఆ కంపెనీలో ఉద్యోగులు ఏవైనా సమస్యలు ఎదుర్కొంటే ఆ కమిటీ వాటిని పరిశీలించి మేనేజ్మెంట్కి పరిష్కారాలు చెప్పాలి అని. ఇది మంచి ఆలోచన కూడా. ప్రభుత్వ కార్యాలయాల్లో చూస్తున్నాం, ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలను చూస్తున్నాం, కానీ ప్రైవేట్ సెక్టార్లో ఈ ఉద్యోగుల సంఘాలు ఎక్కడ కనిపించట్లేదు. ఈ రైట్ టు డిస్కనెక్ట్ యాక్ట్ తీసుకొస్తే భావన లాంటి బాధితులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, మేలు జరుగుతుంది. ఖచ్చితంగా ఉద్యోగుల సంక్షేమ కమిటీ ఏర్పాటు చేయడం వల్ల భావన సమస్యను అక్కడ చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఈ భావన లాంటి ఉద్యోగులు అక్కడ సమస్యను చెప్పుకునే అవకాశం ఉంటుంది. తన కూతురుకో తన పిల్లలకో సమస్య వచ్చిందని. అంతేకాదు, ఎంప్లాయర్స్ దోచుకునే దోపిడీ, శ్రమ దోపిడీ విషయంలో కూడా కంప్లైంట్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. అన్యాయంగా తనకు నచ్చనప్పుడు ఉద్యోగుల నుంచి తొలగించే అవకాశం పోతుంది ఎంప్లాయర్స్కి, ఎవరైతే ఉద్యోగాలు ఇస్తున్నారో యాజమాన్యానికి. ఒకవేళ అలా తొలగించి ఉంటే రూల్స్ని, నిబంధనల్ని పాటించారా లేదా, చట్టాల ప్రకారం నిబంధనల్ని పాటించి తొలగించారనే విషయాల్ని పరిశీలించడానికి ఒక బాధ్యతాయుతమైన కమిటీ ఉంటుంది. ఖచ్చితంగా ఇవాళ సుప్రియా సూలే గారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఆమె గతంలో పార్లమెంట్లో తీసుకొచ్చిన రైట్ టు డిస్కనెక్ట్ బిల్ ఏదైతే ఉందో దాన్ని కేంద్రం కూడా పరిశీలించి సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా ఆ బిల్లుని అమలు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. లేకపోతే ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే ఉద్యోగులకి హక్కులు లేకుండా పోతాయి. ఇప్పటికే ప్రైవేట్ సెక్టార్లో పనిచేసిన ఉద్యోగులు బానిసలుగా మారిపోతున్నారు. ఈ బానిస సంఖ్యలను తెంచేయాలి అంటే ఖచ్చితంగా రైట్ టు డిస్కనెక్ట్ బిల్లును తీసుకురావాలి. అది యాక్ట్గా మారాలి. దాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే శ్రమ దోపిడీని అడ్డుకోవడం పక్కన పెడితే, సరే ఆ శ్రమ దోపిడీతో దోచుకున్నారేమో, కనీసం మానవతా దృక్పథమైన ఉండాలి కదా. భావన అక్కడికి వెళ్ళి ధర్నా చేస్తుంది వాళ్ళ ఏదైతే టెక్ మహీంద్రా కంపెనీ ముందు. అక్కడికి వెళ్తే కనీసం ఆమెను ఒక మనిషిలా కూడా చూడలేని పరిస్థితి ఏర్పడింది. భావన తన కూతురుకు జ్వరం వచ్చిందని దండం పెడతా అంటే కూడా ఆలోచించకుండా సెలవిచ్చి కూడా ఆమెను ఉద్యోగం నుంచి తొలగించడం నిజంగా ఆమెకి ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు ఎంత నష్టాన్ని కలిగించినట్టు. నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాను, సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు, ప్రైవేట్ సెక్టార్లో కావచ్చు, ఖచ్చితంగా ఈ యాజమాన్యాలని అదుపు చేయడానికి, కంట్రోల్ చేయడానికి పటిష్టమైన చట్టం రావాల్సిందే.
ఎవరైతే ఎన్సిపి ఎంపీ సుప్రియా సూలే ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్ ఏదైతే రైట్ టు డిస్కనెక్ట్ బిల్ ఉందో ఆ బిల్లుని అమలు చేయాల్సిందే అని నేను మాట్లాడుతున్నాను. మీరు నా వాదనతో ఏకీభవిస్తారా, వ్యతిరేకిస్తారా? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి CUTV. నా పేరు తిరుమల్.